వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల్లో భారీగా నోటిఫికేషన్ మరి రిక్రూట్మెంట్కు పూనుకుంది. మరి అతి త్వరలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. మరి దాదాపు 5368 పోస్టులను నింపాలన్నటువంటి నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ సందర్భంలో విద్యుత్ సంస్థల్లో అంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మరియు విద్యుత్ పంపిణీ సంస్థలు మరియు విద్యుత్ సరఫరా సంస్థలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలోని జెన్కోలోను మరియు టీఎస్ ఎన్పిడిసిఎల్లోను టీఎస్ ఎస్పిడిసిఎల్లోను ట్రాన్స్కోలోను వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరైతే విద్యుత్ సంస్థల్లో మరి ఉద్యోగార్థులుగా ఉన్నారో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రధానంగా బీటెక్ కానీ డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు చాలా క్లియర్గా మనకి ఈ కాంపిటీషన్కి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ సంస్థల్లో వస్తున్నటువంటి ఈ భారీ నోటిఫికేషన్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే విద్యా సంబంధమైనటువంటి అర్హతలు ఏంటివి, మరి ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంది, ప్రశ్నాపత్రంలో వెయిటేజ్ ఎట్లా ఇస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఎట్లా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి సిలబస్ ఇస్తున్నారు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తున్నారు, సెలక్షన్ ఎలా ఉంది అనేటువంటి అంశాలను మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనకు దాదాపు 5368 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయించింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈరోజు మనకు వచ్చినటువంటి పేపర్ ఐటమ్ మనం చూసినట్లయితే ఈరోజు వచ్చిన పేపర్ ఐటంలో విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళా అని మనకు రావడం జరిగింది. చూడొచ్చు మనకి ప్రభుత్వం 4 సంస్థల్లో 5368 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి చాలా భారీ నోటిఫికేషన్గా దీన్ని మనం చూడొచ్చు. ప్రధానంగా డిస్కమ్లో ముఖ్యంగా టీఎస్ ఎన్పిడిసిఎల్ టీఎస్ ఎస్పిడిసిఎల్ చాలా భారీ ఎత్తున పోస్టులు ఉన్నాయి. దాదాపు 4175 పోస్టులు మనకి ఈ డిస్కమ్లలోనే ఉన్నాయి. మరి ప్రధానంగా ట్రాన్స్కోలో మరి 703 పోస్టులు ఉన్నాయి. జెన్కోలో 490 ఖాళీలను ప్రభుత్వం గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ఖాళీలను అతి త్వరలో నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ సంస్థలు ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి ఎలాంటి అర్హతలు ఉంటాయని అంశాన్ని చూస్తే బీటెక్ బీఈ మనకి బీటెక్ చేసిన వాళ్ళు, బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఆఫ్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు మరియు ఐటీఐ పూర్తి చేసిన వారికి చాలా క్లియర్గా ఎలక్ట్రికల్ ముఖ్యంగా ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళకు కూడా మనకు అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి ఇంత భారీ నోటిఫికేషన్ అనేది విద్యుత్ సంస్థల్లో విడుదల కాబోతుంది. కాబట్టి అభ్యర్థులు చాలా త్వరపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైనటువంటి ప్రిపరేషన్ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్తో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ భారీ నోటిఫికేషన్లో మీరు ఉద్యోగాన్ని సంపాదించాలంటే కొంత కఠినమైనటువంటి శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలను మనం డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం విద్యుత్ శాఖలో 5368 పోస్టులు ప్రభుత్వం అనేది నింపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. మనకి దీని మీద చర్చ అనేది జరుగుతుంది. 4 సంస్థల్లో 5368 పోస్టులు ఇప్పుడే చూసినాం మనం. ఎన్పిడిఎస్సిఎల్కి వచ్చి 2170 పోస్టులు మనకి ఎన్పిడిసిఎల్లో ఉంది. నార్థరన్ ఖచ్చితంగా ఉత్తర డిస్కమ్ ఏదైతే ఉందో దాంట్లో 2170 పోస్టులు మనకు ఖాళీగా గుర్తించడం జరిగింది. సౌతర్న్ అంటే దక్షిణ డిస్కమ్ మనకు చూడవచ్చు ఎస్పిడిసిఎల్లో దాదాపు 2005 పోస్టులను ఖాళీగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అలాగే ట్రాన్స్కోలో 703 పోస్టులు మరియు జెన్కోలో 490 పోస్టులను ఖాళీలను విద్యుత్ సంస్థల్లో గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎవరు ఏ సంస్థలకి ఎన్ని పోస్టులు అలాటేషన్ మనకి ఖాళీలుగా ఉన్నాయో చూసే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్స్. మరి ఈ అసిస్టెంట్ ఇంజనీర్స్ దాదాపు ఎన్పిడిసిఎల్లో చూసి 44 పోస్టులు మనకున్నాయి. ఎస్పిడిసిఎల్ దక్షిణ డిస్కంలో వచ్చేసి 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ట్రాన్స్కోలో వచ్చేసి 437 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జెన్కోలో వచ్చేసి 175 పోస్టులు మనకి ఈ యొక్క ఇంజనీర్స్ మనకు ఉండడం జరిగింది. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్గా మనకు ఉండడం జరిగింది. మరి ఎస్సీ సబ్ ఇంజనీర్లు దాదాపు ఎన్పీడీసీఎల్లో 30 ఖాళీగా ఉన్నాయి. అలాగే ఎస్పీడీసీఎల్లో 30 ఖాళీగా ఉన్నాయి. సో ట్రాన్స్కోలో వచ్చేసి 63 ఖాళీగా ఉన్నాయి. జెన్కోలో వచ్చేసి 150 పోస్టులు మనకు ఖాళీగా ఉండడం జరిగింది. సో సబ్ ఇంజనీర్స్. మరి అత్యంత కీలకమైనది జేఎల్ఎం. చాలా ఎక్కువ మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంది. చాలా ఎక్కువ మంది ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి పోస్టులు ఇవి. జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం అని మనకు తెలుసు. జేఎల్ఎం అంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు. చాలా ఎక్కువ ఆశావాహులు ఐటీఐ చేసినటువంటి ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, అలాగే సో వొకేషనల్ ఐటీఐ చేసినటువంటి విద్యార్థులు సో ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు దానికి ఎన్పీడీసీఎల్లో సో ఉత్తరం సో డిస్కంలో చూస్తే దాదాపు 2090 పోస్టులు మనకు ఉత్తర డిస్కంలో ఉండడం జరిగింది. సో ఎస్పీడీసీఎల్ దక్షిణ డిస్కంలో వచ్చేసి దాదాపు 1650 పోస్టులు మనకి ఖాళీగా గుర్తించడం జరిగింది. అట్లనే ట్రాన్స్కోలో వచ్చేసి 189 పోస్టులను ఖాళీగా చూడడం జరిగింది. సో జెన్కోలో ఈ పోస్టులు లేవు. సో ఇక్కడ చూడొచ్చు మనకి జూనియర్ లైన్మెన్ ఓవరాల్గా చూస్తే దాదాపు 3929 పోస్టులు. చాలా భారీ నోటిఫికేషన్గా దీన్ని మనం చెప్పొచ్చు. అంత భారీ నోటిఫికేషన్ రావడం అనేది చాలా శుభపరిణామం. దాదాపు 3929 పోస్టులు జూనియర్ లైన్మెన్ పోస్టులు మనకు రాబోతున్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకి. సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ మరి ఇవి ప్రధానంగా మనకి ట్రాన్స్కోలోనే 14 ఉన్నాయి, మరియు జెన్కోలో 165 పోస్టులు ఉన్నాయి. సో ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు ఈ జేఎల్ఎం అనేది 3929 పోస్టులు చాలా భారీ నోటిఫికేషన్ తోటి రావడం జరుగుతుంది. మరి ఈ జేఎల్ఎంకి సంబంధించినటువంటి సో అంశాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటున్నాయి? సాధారణంగా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఖచ్చితంగా బీటెక్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. బీటెక్ బీటెక్ బీఈకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సో చేసినటువంటి అభ్యర్థులు అర్హతగా ఉంటుంది. బీటెక్ డిగ్రీ సో ఎస్పెషల్లీ సో బీఈ డిగ్రీ ఉన్న వాళ్ళకి సో మనకి ఎలిజిబిలిటీ ఉంది. మరియు సబ్ ఇంజనీర్లు కూడా డిప్లొమా చేసిన వాళ్ళు అట్ ద సేమ్ టైం బీటెక్ చేసిన వాళ్ళకి కూడా సబ్ ఇంజనీర్ అవకాశం ఉంటుంది. మరి జేఎల్ఎంకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జేఓకి దాదాపు డిగ్రీ సో ఉండేటువంటి అవకాశం ఉంది. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కాబట్టి డిగ్రీ ఉండేటువంటి అవకాశం ఉంది. జేఎల్ఎంకి మాత్రం సో మనం చూడొచ్చు ఇక్కడ ఐటీఐ ప్రధానంగా మనకు అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించినటువంటి ఐటీఐ కంపల్సరీ, అలాగే వొకేషనల్ కోర్స్ కూడా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది జేఎల్ఎంకి. మరి ఈ జేఎల్ఎంకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, ఈ జేఎల్ఎంకి సంబంధించిన అర్హతలు కావచ్చు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎట్లా ఉంటుందన్న అంశాన్ని మనం డీటెయిల్గా చూసేటువంటి సో ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు మరి అశోక ఆన్లైన్ అకాడమీలో మనకి జేఎల్ఎంకి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్తో కోచింగ్ అంటే ఏదో సో మనకి కాన్సెప్ట్ చెప్పడం మాత్రమే కాదు, కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఎట్లా వస్తున్నాయి, ఆ ప్రశ్న విధానం ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ని పూర్తిగా ఎనాలసిస్ చేస్తూ అందులో వచ్చినటువంటి ప్రశ్నల విధానానికి అనుగుణంగా ప్రశ్నలను ఇస్తూ మనకు మ్యాక్ టెస్టుల ద్వారా మరియు ఖచ్చితంగా మనకు ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలను దాని మీద వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఆన్లైన్ కోర్స్ అనేది అందుబాటులోకి వచ్చింది. సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకి ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఐటీఐ చేసినటువంటి విద్యార్థులకి చాలా వరంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా అందుబాటులోకి వచ్చినటువంటి కోర్సుగా చెప్పుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి ప్రాబ్లమాటిక్స్ ప్రధానంగా మనకు వస్తున్నటువంటి పేపర్లో ఎక్కువగా కఠినమైనటువంటి అంశాలు మనకి సమస్యలు అంటే ప్రశ్నలు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాధించేటువంటి విధానం, సులువుగా ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా మనం సాధించగలము అనేటువంటి కీలకమైనటువంటి సమాచారంతో మనకు కోచింగ్ అనేది వచ్చింది. ముఖ్యంగా బైలింగ్వల్లో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఈ బైలింగ్వల్లో మనం దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండేటువంటి సో తక్కువ ఖర్చుతో, తక్కువ మీకు ఫీజు కూడా ఎక్కువగా ఉండదు దీంట్లో, తక్కువ బయటతో పోలిస్తే చాలా తక్కువ ఫీజుతో మనకి కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జూనియర్ లైన్మెన్ అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. చూద్దాం ముందుగా జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఏముంటాయి. ప్రధానంగా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి మనకి సో అర్హత సాధించేటువంటి అవకాశం ఉంది అంటే ప్రధానంగా ఇక్కడ చూసి జూనియర్ లైన్మెన్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రధానంగా మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూడవచ్చు. మస్ట్ సో పొసెస్
ముఖ్యంగా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదివి ఉన్న తర్వాత 10th క్లాస్ అనేది కంపల్సరీ, దానితో పాటు ఎడిషనల్గా ఉండవలసింది ఐటీఐ క్వాలిఫికేషన్. ఎస్పెషల్లీ సో 10th అయితేనే మనం ఐటీఐ చేస్తాం కాబట్టి 10th అనేది కంపల్సరీ ఎవరికైనా. సో మరి ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది వెరీ వెరీ మస్ట్ అండ్ షుడ్ అనేది. ఐటీఐటి క్వాలిఫికేషన్ చాలామంది చేస్తారు. మరి ఐటీఐ దేంట్లో ఉండాలి అని అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్. చాలామంది చాలా డిపార్ట్మెంట్స్లో మనకి ఐటీఐ చేస్తారు, అలా అని అందరికీ ఎలిజిబిలిటీ లేదు. ఇది ఆ ఐటీఐ దేంట్లో చేసుకుండాలంటే ఐటీఐ ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆర్ వైర్మెన్. సో ఇందులో మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అట్లనే మన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్. ఒకవేళ అభ్యర్థులు 2 సంవత్సరాల సో ఏదైతే ఇంటర్మీడియట్ విద్యలో వొకేషనల్లో కనుక ఎలక్ట్రికల్ ట్రేడ్ చదివితే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఐటీఐ ఉండాలి. ఐటీఐ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ట్రేడ్లో లేదా వైర్మెన్లో ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ ఉంది. అలా కాకుండా కానీ ఇంటర్మీడియట్ విద్యలో 2 సంవత్సరాలు వొకేషనల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది మనకి ఉంది. సో ఇది ఖచ్చితంగా మినిమం మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కు అర్హత అనేది ఉంది. మరి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ లిమిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశం మనకి. సో ఖచ్చితంగా 18 సంవత్సరాలు అనేవి సో మినిమం ఏజ్. అంటే స్టార్టింగ్ ఏజ్ ఎంత అంటే కంపల్సరీ 18 years అనేది ఉండాలి. మ్యాక్సిమం ఎంత అనంటే 35 years మ్యాక్సిమం. అంటే 18 నుంచి 35 years ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే మనం ఉన్నామో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఖచ్చితంగా మనకి 5 years. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, బీసీలకు తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారు. అదేం లేదు, బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, ఈడబ్ల్యూఎస్కైనా అందరికీ ఎంత అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 35 + 5 అంటే దాదాపు 40 years ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎవరెవరు అంటే వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళు ఖచ్చితంగా మనకి 40 years వరకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అంశం అన్నట్టు. ఏజ్ లిమిట్ అనేది మినిమం 18, మ్యాక్సిమం 35 + 5 ఎవరికి అనంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క ఏజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కంపల్సరీ. కట్ ఆఫ్ ఏజ్ ఎంత, స్టార్టింగ్ కట్ ఆఫ్ ఏజ్ ఎంత అనేది వాళ్ళు మనకి ఇస్తారు. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్. సో మనకు వచ్చేటువంటి కొత్త నోటిఫికేషన్లో ఎక్కడి నుంచి దీన్ని తీసుకుంటారు, ఎక్కడి వరకు తీసుకుంటారు అనేది మనకి అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంకో అంశం కూడా తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి వ్యవస్థలో జేఎల్ఎం పోస్టులను మనం పరిశీలిస్తే ఎస్పెషల్లీ మనకి ట్రాన్స్కోలో మాత్రమే సో గర్ల్స్ అంటే లేడీ అభ్యర్థులకి అవకాశం ఉంది. ఎన్పిఎస్పిడిసిఎల్లో కానీ, జెన్కోలో కానీ, సో మనకున్నటువంటి ఎస్పీడీసీఎల్లో కానీ గర్ల్స్కి మనకి అవకాశం లేదు. ట్రాన్స్కోలో వాళ్ళు సో కోర్టు కేసు ద్వారా మరి వాళ్ళు అవకాశాన్ని పొందడం జరిగింది. కానీ ఎస్పీడీసీఎల్లో కానీ, ఎన్పీడీసీఎల్లో కానీ, జెన్కోలో కానీ లేడీస్ అభ్యర్థులకి అవకాశం లేదు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్కోలో లేడీస్కి అవకాశం ఉంది. లేడీస్ కూడా క్లైంబింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. పోల్ అనేది ఎక్కాల్సిందే. అది కూడా మనం కొంచెం ముందుకు పోతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది ఇక్కడ మనకు క్లియర్గా మనం చూడడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రొసీజర్ ఫర్ ద సెలెక్షన్ అంటే ఎట్లా ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందన్న అంశాన్ని మనం ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ఎలా జరుగుతుందన్న అంశాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు ఎగ్జామ్ అనేది సో ఓవరాల్గా చూస్తే 100 marks. కానీ సో ఇక్కడ మనం పెట్టే ఎగ్జామ్ ఎంత అంటే రిటన్ టెస్ట్ మాత్రం 80 మార్కులకే ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది 80 marksకే మనకి జరగడం జరుగుతుంది. మరి 20 మార్కులు ఎవరు సార్, మరి ఎక్స్ట్రా 20 మార్కులు ఎవరు అని అంటే ఖచ్చితంగా ఆ సంస్థల ద్వారా, ఏ సంస్థలు అవి? సో ట్రాన్స్కో కానీ, టీఎస్ఎస్పీడీసీఎల్ కానీ, ఎన్పీడీసీఎల్ కానీ ఈ సంస్థల ద్వారా
పర్మిషన్ ఈ సంస్థలు నియమించిన వాళ్ళు అది కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, అవుట్సోర్స్ బేసింగ్ కావచ్చు, లేదా ఆర్టిజన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే ఇందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళకు మాత్రమే ఈ 20 మార్క్స్ వెయిటేజీ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారన్న దాన్ని క్రైటీరియా ద్వారా మాత్రమే ఈ 20 మార్కుల వెయిటేజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరి ద్వారా నియమించబడి ఉండాలి అంటే ట్రాన్స్కో ద్వారా, టీఎస్ఎస్పీడీసీఎల్ ద్వారా, టీఎస్ఎన్పీడీసీఎల్ ద్వారా మాత్రమే నియమించిన వాళ్ళకి ఇది మనకు అవకాశం ఉంటుంది. సో స్టెప్ నెంబర్ 1 80 మార్కులకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. స్టెప్ నెంబర్ 2లో ఇది ఉంటుంది వెయిటేజ్ అనేది. సరే, అది చాలా తక్కువ మంది ఉంటారు, ఇది మనం అంతగా పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంశాలు చాలా తక్కువ మంది ఈ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇంకో అంశం ఏంటంటే మినిమం క్వాలిఫై ఎగ్జామ్స్ కూడా కంపల్సరీ. మినిమం ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్పినాను, ఈ సంస్థలు గవర్నమెంట్ సంస్థలు నియమిస్తేనే అవకాశం, ప్రైవేటు వాళ్ళు ఏజెన్సీలు నియమిస్తే మాత్రం ఈ వెయిటేజ్కి ఎలిజిబుల్ లేదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 20 మార్కుల వెయిటేజ్ ఎవరికంటే ఈ సంస్థల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా నియమించబడ్డ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అదే ఏదైనా ఒక ప్రైవేటు ఏజెన్సీలు నియమిస్తే మాత్రం అందుకు ఎలిజిబిలిటీ అనేది లేదు. మొత్తానికి క్వశ్చన్ పేపర్ ఎంత అని అంటే 80 మార్క్స్కి మాత్రమే మనకు ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. సో ఈ ప్రశ్నాపత్రంలో వచ్చినటువంటి మార్క్స్ను బేస్ చేసుకొని మనకి చివరిగా ఉండేటువంటి కీలకమైన టెస్ట్ పోల్ క్లైంబింగ్ టెస్ట్, అంటే ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఎక్కేటువంటి పరీక్ష అనేది అందరికీ ఉంటుంది. అది కంపల్సరీ, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ పోల్ ఎక్కడం అనేది కంపల్సరీ. మరి ఎవరిని పిలుస్తారు పోల్ ఎక్కడానికి అని అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక్కడ కంపల్సరీ ఏంటంటే రిటన్ టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అందరినీ పిలవరు, ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఒకరి ఓసీలు లేదా ఈడబ్ల్యూఎస్లకి మినిమం క్వాలిఫైయింగ్ ఎంత అంటే మొత్తం మార్క్స్లో 40% ఆఫ్ మార్క్స్ మనకు కంపల్సరీ రావాలి. ఇది ఓసీలకి ఈడబ్ల్యూఎస్కి. అదే బీసీలు అయితే వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. 35% వస్తేనే వాళ్ళని క్లైమ్ టెస్ట్కు పిలిచేటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ మినిమం అది. సో 35 ఎక్కువ అంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 35% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ముందుంటే వాళ్ళనే పిలుస్తారు. కానీ మినిమం క్లైమ్ టెస్ట్కు అపీర్ అవ్వాలి అని అంటే కంపల్సరీ 35% మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలు అయితే 30% ఆఫ్ మార్క్స్ని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే క్లైమ్ టెస్ట్కి ఎల్ఏ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ క్లైమ్ టెస్ట్ అంటే ఈ కేటగిరీల పరంగా ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ పరంగా వచ్చిన మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులను ఏం చేస్తారంటే 1:2 రేషియోలో క్లైమ్ టెస్ట్కి ఎలా పిలుస్తున్నారంటే 1:2 రేషియోలో అభ్యర్థులను క్లైమ్ టెస్ట్ పోల్ క్లైంబింగ్ టెస్ట్కి పిలుస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పోల్ క్లైంబింగ్ మస్ట్ అండ్ షుడ్గా పోల్ క్లైంబ్ అనేది కంపల్సరీ ఎక్కాల్సిందే. ఒకవేళ పోల్ క్లైంబ్ చేయలేకపోతే నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్క్స్ వచ్చినంత మాత్రాన కాదు, క్లైమ్ టెస్ట్ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ క్లైమ్ ఎక్కితేనే మనకు ఎలిజిబుల్గా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రొసీజర్. మనకి ఎలాంటి సెలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్గా మనం దీన్ని చూడవచ్చు. ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు, మొత్తం 100 మార్కులు అనుకుంటే ఎగ్జామ్ జరిగేది మాత్రం కేవలం 80 మార్క్స్కే అవుతుంది. ఈ 20 మార్కులు ఏంటంటే ఈ సంస్థల ద్వారా నియమించబడ్డటువంటి అభ్యర్థులు ఎవరారు, అవుట్సోర్స్డ్ కానీ, ఆర్టిజన్స్ కానీ, ఇలాంటి పర్సన్స్, ఎంగేజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ వెయిటేజ్ కూడా బేస్డ్ ఆన్ ద ఇయర్స్, ఇన్ని ఇయర్స్కి ఇంత అనేటువంటి వెయిటేజ్ ఉంటుంది, దాని ప్రకారమే ఇస్తారన్నాడు. మినిమం క్వాలిఫైయింగ్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఓసీలు, ఈడబ్ల్యూఎస్సీలు 40% ఉండాలి, బీసీలు 35% రావాలి, ఎస్సీ ఎస్టీలు 30%. ఇలా వచ్చిన వాళ్ళనే మనకి 1:2 రేషియోలో క్లైమ్ టెస్ట్కి పిలిచేటువంటి అవకాశం ఉంది. క్లైమ్ టెస్ట్ అనేది కంపల్సరీ. మనం కంపల్సరీ అపీర్ అవ్వాల్సి ఉంటుంది, కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది గర్ల్స్ అయినా జెంట్స్ అయినా. ఒకవేళ ట్రాన్స్కోలో తీసుకుంటే గర్ల్స్ కూడా ఉంటారు కాబట్టి గర్ల్స్ అయినప్పటికీ పోల్ అనేది కంపల్సరీ ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రశ్నాపత్రం ఎట్లా ఉంది, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం ఎట్లా ఉందన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రశ్నాపత్రం మనకి ఇచ్చేటువంటి మొత్తం ప్రశ్నల సంఖ్య 80. మనకు వచ్చేటువంటి మొత్తం ప్రశ్నలు ఎన్ని అంటే 80 క్వశ్చన్స్ వస్తాయండి. మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి ప్రశ్నల సంఖ్య ఎంత అంటే 80 క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఈ ప్రశ్నాపత్రంలో ఉండే క్వశ్చన్స్ ఎన్ని అంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే ఓవరాల్ చూస్తే ఎన్ని అంటే 80 × 1 మార్క్ కాబట్టి ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుందండి. ఓవరాల్గా ఎంత అంటే 80 మార్క్స్ మనకు మొత్తం ఉండేది ఏంటంటే 80 మార్కులకి
ప్రశ్నాపత్రం ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అంటే 80 అని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అంటే 80 మార్క్స్ మనకు మ్యాక్సిమం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే 120 మినిట్స్ అంటే చూడండి టైం చాలా బాగా ఇచ్చాడు. సో ఈచ్ క్వశ్చన్కి 2 మినిట్స్ మనకు ఇవ్వడం జరిగింది దాదాపు. సో మనకి ఇచ్చినటువంటి సమయం 120. సో అంటే 120 మినిట్స్ ఆఫ్ టైం ఇచ్చాడు. ప్రతి ప్రశ్న కూడా 2 నిమిషాల సమయం మనకు బాగుంది. సో మరి 80 క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి మనకి ఇక్కడ, అది ఇంపార్టెంట్. 80 క్వశ్చన్స్లో మనం ఒకసారి పరిశీలిస్తే ఈ 80 క్వశ్చన్స్లో 65 క్వశ్చన్స్ వచ్చేసి కంప్లీట్గా ఐటీఐ ఏదైతే మనం అనుకుంటున్నామో ఐటీఐ ట్రేడ్, ఈ ఐటీఐ ట్రేడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు 65 క్వశ్చన్స్ ఉంటాయి. సో రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏంటివి అని అంటే ఈ 15 క్వశ్చన్స్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ప్రశ్నలు మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే చూడండి 65 మార్క్స్ వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే కంప్లీట్గా ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడింగ్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడింగ్. సో మనకు 65 క్వశ్చన్స్, ఒక్కటి కూడా ఎక్స్ట్రా రాదండి. ఎందుకంటే మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 65 క్వశ్చన్స్ కంప్లీట్గా ఐటీఐ ట్రేడింగ్ అనేది మనకి ఉంటుంది. సో మరిగా ఇక్కడ 15 క్వశ్చన్స్ మాత్రం జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సమాచారం మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రశ్నాపత్రం. అంటే మనకిచ్చే ప్రశ్నాపత్రం అనేది తెలుగు మీడియం కమ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్. ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అండ్ ఆల్సో తెలుగు మీడియంలో ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది. సో తెలుగు మీడియం కమ్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిసి ప్రశ్నాపత్రం అనేది మనకు సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ ఆ విషయం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఈ 65 ప్రశ్నలు కంప్లీట్గా ఐటీఐ సిలబస్లో నుంచి మనం డీటెయిల్గా సో సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ సిలబస్లో నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా మనకి ఇక్కడ సిలబస్ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ అంశాల నుంచి మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఐటీఐ క్వశ్చన్ పేపర్. అంటే మనకు వచ్చేటువంటి జేఎల్ఎం జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది అంటే ఈ సిలబస్ తోటి మనకి ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. అఫ్కోర్స్ సో గతంలో జరిగిన ప్రశ్నాపత్రాలను మనం పరిశీలిస్తే ప్రశ్నల సరళి అనేది చాలా బాగా ఉంది. అంటే అడుగుతున్న విధానం అంటే ఇయర్కి చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ 65 క్వశ్చన్స్ వస్తే సో సాధారణంగా ఏంటంటే 65 క్వశ్చన్స్ని 3 కేటగిరీస్గా మనం విభజించుకొని చదవాల్సిన అవసరం ఉంది. దెర్ ఆర్ 3 కేటగిరీస్ వస్తున్నాయి. ఒకటేంటే ఎక్కువ వెయిటేజ్ 65లో అత్యధికంగా దాదాపు 20 నుంచి మినిమం 20 క్వశ్చన్స్ మనకి ప్రాబ్లమ్సే వస్తున్నాయి. అంటే మినిమం 20 ప్రశ్నలు ప్రాబ్లమాటిక్ క్వశ్చన్సే మనకు రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సో డైరెక్ట్ బిట్స్ చూస్తే దాదాపు కేవలం ఒక 10-15 కంటే ఎక్కువ లేవండి. డైరెక్ట్ మనకు అడిగేటువంటి ప్రశ్నలు 10 నుంచి 15 కంటే ఎక్కువగా మనకు కనిపించవు. దాదాపు ఇది 20 నుంచి 25 వరకు ఈ ప్రశ్నలే వస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ 20 నుంచి 25 ప్రశ్నలు ఈ ప్రశ్నలే మనకు వచ్చింది. ఇక మిగిలిన రిమైనింగ్ ప్రశ్నలు ఏమవుతున్నాయంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా. సో మిగిలినటువంటి ప్రశ్నలు దాదాపు 30 నుంచి 35 గాను 25 నుంచి 30 గాను ఈ ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అని అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్. మరి ఏంటివి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే నాట్ కరెక్టెడ్. అంటే ఈ కింది వానిలో సరికానిది ఏది, ఈ కింది వానిలో సరి అయినవి ఎంచుకోండి. 4 ప్రవచనాలు ఇచ్చేస్తున్నాడు. అంటే 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు అంటే 4 స్టేట్మెంట్లను ఇచ్చి పై వాటిలో సరి అయినవి పై వాటిలో సరికానివి. అంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. దాదాపు 30 క్వశ్చన్స్ దాకా 25 నుంచి 30 క్వశ్చన్స్ దాకా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ బేస్డ్గా ఉన్నటువంటి ప్రశ్నలు బాగా అడగడం జరుగుతుంది. దాదాపు 25 వరకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. సో ఒక 10 నుంచి 15 వరకు మాత్రమే డైరెక్ట్ ప్రశ్న వచ్చేటువంటి అవకాశాలు మనకు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ప్రశ్నలని ప్రాబ్లమాటిక్స్ను సాధించాలంటే మనం ఖచ్చితంగా ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కాన్సెప్ట్ నేర్చుకొని దానికి అప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఎలా వస్తుంది, ప్రాబ్లం ఎలా వస్తుంది, క్వశ్చన్ రూపంలో అంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో అడిగితే ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా చేయాలి, అలాగే ప్రాబ్లం వస్తే ఎలా చేయాలన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మన అశోక ఆన్లైన్ అకాడమీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సాధారణంగా ఇక్కడ వచ్చినటువంటి చూస్తే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ మీద ప్రధానంగా ఓమ్స్ లా కావచ్చు, స్టార్ డెల్టా చూడొచ్చు. మనం ఎక్కువగా ఇందులో బాగా మనం
చూస్తే ఓమ్స్ లా మీద, స్టార్ డెల్టా మీద ఎక్కువగా ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ద కనెక్టివిటీ ఎస్పెషల్లీ కిర్చాఫ్స్ లాస్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగిండు అంటే ఖచ్చితంగా అది ఓమ్స్ లా మీదనన్నా ఉంటుంది, లేదు అని అంటే కిర్చాఫ్ లా మీదనన్నా ఉంటుంది, లేదంటే రెసిస్టివిటీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద, నిరోధ సంబంధమైనటువంటి ప్రాపర్టీస్ మీద ఉంటుంది. సో ఇలా ప్రశ్న స్టార్ డెల్టా కనెక్షన్లో ఎట్లా వస్తుందనే ప్రశ్న మినిమం ప్రతి యూనిట్ నుంచి మినిమం 5 నుంచి 6 క్వశ్చన్స్ మనకున్నటువంటి 10 యూనిట్స్ ఉన్నాయి. ఈ 10 యూనిట్స్లో ప్రతి యూనిట్ నుంచి మినిమం 5 to 6 క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ప్రతి యూనిట్ కూడా ఇంపార్టెంటే. ఇందులో ఈ యూనిటే ఇంపార్టెంట్, ఇదే చదవండి. చాలామంది చెప్తుంటారు బయట మనకి ఈ యూనిట్లో నుంచే ఎవరు చూసి ఈ యూనిట్ నుంచే వస్తాయని ప్రశ్నలు. మనకేం తెలియదు. అది ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతారు. ప్రతి యూనిట్ కూడా ఇంపార్టెంట్ యూనిట్గా అని చెప్తున్నాం. ఇంకోటి కొన్ని ప్రశ్నల్లో బ్యాటరీస్ కొన్ని దీన్ని ఎలా చేయాలి అంటే సో కొన్ని డివిజన్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 యూనిట్లను డివైడ్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. కొన్ని యూనిట్లు ఎలా ఉన్నాయంటే ఈజీగా ఉన్నాయి, కొన్ని యూనిట్లు కొంత టఫెస్ట్గా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని యూనిట్లు ప్రాబ్లమ్స్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని యూనిట్లలో ప్రాబ్లమ్స్ లేవు, కానీ కొన్నిట్లలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిలబస్ని ఏం చేయాలి అని అంటే మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఏవి వచ్చే అవకాశం ఉంది, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏవి వచ్చే అవకాశం ఉంది, సో మనకి ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంది అంటే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఈజీగా ఉన్న అంశాలను ఫస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా దాంట్లో నుంచి మినిమం 5 బిట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మనకు ఉన్నటువంటి మార్క్స్ 65 మార్క్స్ కాబట్టి 10 యూనిట్స్ అంటున్నాం కాబట్టి కంపల్సరీ మినిమం ప్రశ్నలు 5 నుంచి 6 ప్రశ్నలు కంపల్సరీ వస్తాయి ప్రతి యూనిట్లో నుంచి. కాబట్టి ఉన్న వాటిల్లో మనం ఏవి ఈజీగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఒక బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఈ అంశాలు చాలా ఈజీగా ఉంటాయి. ఇంకొక అంశం ఏంటంటే బ్యాటరీస్, మనకు బాగా తెలిసినటువంటి కాన్సెప్ట్స్ ఇవి. ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీ, లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఎస్పెషల్లీ వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కంపల్సరీ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాటరీస్ చూడవచ్చు. మ్యాగ్నెటిజం, ఇది కూడా మనకు బాగా కాన్సెప్ట్ ఉన్నటువంటి తెలిసినటువంటి ప్రశ్నలు. ఇంకా మ్యాగ్నెటిజంలో ఖచ్చితంగా ఒక యూనిట్ అనేది అడుగుతాడు, అది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు, లేదా డైరెక్ట్ రావచ్చు. ఒక యూనిట్ అయితే కంపల్సరీగా, ఒక ప్రమాణం అయితే కంపల్సరీగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రశ్నలు. బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇది ఒక చాలా ఈజియెస్ట్ టాపిక్ అన్నట్టు. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఈ ప్రశ్నలు అంటే ఇలాంటి వాటిని ముందే చదువుకోవాలి. దానివల్ల ఏంటి అని అంటే మనం కొంత స్కోర్ చేయగలం. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే లాస్ట్ టైం ఈడబ్ల్యూఎస్ కట్ అయింది ఎంత అంటే 35 మార్క్స్ మాత్రమే. అంటే ఈజ్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్, అంటే వచ్చిన వాటిల్లో ఉన్నటువంటి మార్క్స్లో 35 మార్క్స్ మాత్రమే. 35 అంటే అర్థం 80 మార్క్స్లో 35%, 80 మార్క్స్లో 35% రావాలి. అఫ్కోర్స్ 40% రావాలి. ఎవరికి? ఈడబ్ల్యూఎస్ అంటే. ఈడబ్ల్యూఎస్కి జనరల్గా ఎంత రావాలి? 40% రావాలని చెప్పుకున్నాం ఇప్పుడే మనం. ఈడబ్ల్యూఎస్కి రావాల్సింది 40% అన్నాం. 40% అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తాయంటే 32 మార్కులు వస్తే ఈజ్ ఎలిజిబుల్. ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ ఎంత అంటే 32 మార్క్స్ ఎలిజిబుల్. కానీ ఎంతకు వచ్చింది జాబు? 35కే వచ్చేసింది. చూడండి ఎంత లీస్ట్ మార్క్స్ వచ్చింది. అఫ్కోర్స్ బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్ వాట్ ఎవర్. కానీ నేనేమంటున్నా అంటే మార్క్స్ అనేవి మరి ఈ 32 మార్క్స్ ఈజీ టాపిక్స్ అయినా వస్తాయి. కొన్ని హార్డెస్ట్ టాపిక్స్ పక్క పెట్టుకున్నా కానీ సో కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్, సో వీళ్ళు ఏంటంటే కొంత సో రిజర్వేషన్ అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే యూ సెలెక్ట్ ద ఈజీ టాపిక్ ఫస్ట్, అదొకటి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ కేటగిరీ సో ఈజీగా జాబ్ కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీసీ కేటగిరీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఎందుకనంటే ఆ కేటగిరీలో చేయాలంటే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే మనకి బీసీ కేటగిరీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో కానీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలు కొంచెం అవగాహన చేసుకొని ఈజీగా ఉన్న టాపిక్స్ని ముందుగా మనం చేసుకుంటే చాలా ఈజీగా. ఇంకో టాపిక్ కూడా చూడొచ్చు ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇల్యూమినేషన్. ఈ టాపిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. చూడొచ్చు మనకి 1 2 3 4 5 టాపిక్స్ ఉన్నాయి చూడండి. 5 6 అంటే 5 into 6 మార్క్స్ వేసుకున్నాయని 30 మార్క్స్ ఇక్కడనే వచ్చేస్తున్నాయి. అంటే వీటిని కొంచెం కష్టపడ్డా కానీ మనం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. సో మనకి సో డిసైడ్ అంటే ముందుగా సిలబస్ని ఎనాలసిస్ చేయటం, క్వశ్చన్ పేపర్ని ఎనాలసిస్ చేయటం, తద్వారా మనకంటూ ఒక ఐడియా అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్న అంశం క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం స్ట్రాటజికల్గా
ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం స్ట్రాటజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చినామంటే, కాంపిటేటివ్ చదువుతున్నామంటేనే కొంత స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా మెయింటైన్ చేస్తూ పోతేనే మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధానం ఫాలో అవ్వచ్చు. సో ఖచ్చితంగా మనకి కేవలం 50 మార్క్స్ వచ్చిన 50 మార్క్స్ వరకు కనుక గెయిన్ చేయగలిగితే వీఆర్ ఇన్ ద, సో అఫ్కోర్స్ బీసీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా 50, 60, 65 ఎవరికి రావు, అది నో నాట్ ఎట్ ఆల్. కానీ కొంచెం ట్రై టు, ఎందుకంటే భారీ ఎత్తున పోస్టులు ఉన్నాయి కాబట్టి మినిమం చేయగలిగితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ముందుగా సిలబస్ని అనాలిసిస్ చేయాలి. ఆ సిలబస్కి అనుగుణంగా ప్రశ్నల విధానం ఎట్లా ఉందో మనం అనాలిసిస్ చేయాలి. ఆ విధంగా మనకు అశోక ఆన్లైన్ అకాడమీలో ఈ కోర్స్ అనేది లభిస్తుంది. పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి ప్రతి కాన్సెప్ట్ మీద ప్రశ్న ఎలా వస్తుంది, ఆ ప్రశ్నకు సంబంధించిన ప్రశ్న ఇక్కడ ప్రాక్టీస్ చేయబడింది. కాబట్టి అలా ఆ ఉద్దేశంతో మనకి కోర్స్ అనేది ముఖ్యంగా తెలుగు మీడియం, సో బైలింగ్యువల్ అభ్యర్థి ఇద్దరికీ యూజ్ఫుల్ అయ్యే విధంగా సో ఈ కోర్స్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. అశోక ఆన్లైన్ అకాడమీ మీకు అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో చూడొచ్చు, చూసి అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవకాశం ఉంది. మనకి ఈ కోర్స్ అనేది అశోక్ సార్ నేతృత్వంలో మనకి గ్రామీణ విద్యార్థులకి సో అనుకూలంగా ఉండే విధంగా, సో ఎందుకంటే ఐటీఐ అంటేనే మనం జనరల్గా కొంత బ్యాకప్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా అంటారు. సో కాబట్టి అలాంటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో బైలింగ్వల్ మెథడ్లో సో మనకి ఈ యొక్క కోర్స్ అందుబాటులోకి రావడం జరిగింది. సో అభ్యర్థులు దీన్ని గమనించగలరు. థ్యాంక్ యూ. ఎస్, మనకి జేఎల్ఎం కోర్స్ అనేది అశోక ఆన్లైన్ అకాడమీలో మనకి ఎస్పెషల్లీ మనకి మొబైల్లో మనం చూడవచ్చు, సెర్చ్ చేసుకుంటే ప్లేస్టోర్లో మనకి అశోక ఆన్లైన్ అకాడమీ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో గ్రామీణ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా కోర్స్ అనేది మనకి ఉంది. పూర్తి స్థాయి సమాచారం మీరు ఖచ్చితంగా కోర్స్ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో మనకు సమాచారం అనేది ఇందులో అందించబడుతుంది. థ్యాంక్ యూ.